హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను జమీమా. చాలా మందికి ఎయిర్లైన్స్లో వర్క్ చేయాలని చాలా డ్రీమ్స్ కలలు కంటూ ఉంటారు పిల్లలు. చిన్నప్పటి నుండి ఎగిరే ఫ్లైట్ని చూస్తున్నప్పుడు నేనెప్పుడు ఆ ఫ్లైట్లో వర్క్ చేస్తాను, లేదంటే అలాంటి ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో నేనెప్పుడు వర్క్ చేస్తాను అని చెప్పి కలలు కంటూ ఉంటారు. కానీ దానికి సరైన ప్లాట్ఫామ్ తెలియక, ఎలా వెళ్ళాలో అన్న గైడెన్స్ లేక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలా ఎయిర్లైన్సెస్కి సంబంధించిన కోర్సులు మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటామని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. ఎవరెవరో చెప్పిన మాటలు విని చాలా రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్లో జాయిన్ అయ్యి సరైన జాబ్ రాక డబ్బులు పోగొట్టుకొని చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు పేరెంట్స్ మరియు పిల్లలు. కానీ మీ అందరికీ శుభవార్త. ఈ ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా ఏరో ఫాల్కన్స్ అనే ఒక ఎయిర్ లైన్స్కి సంబంధించిన కోర్సెస్ని అందించే ఒక సంస్థ మీ ముందుకు వచ్చింది. ఆల్రెడీ ఏరో ఫాల్కన్స్కి సీఈఓగా ఉన్నటువంటి దిలీప్ గారితో మనం ఇంటర్వ్యూ చేశాము. అదే ఇండస్ట్రీలో అదే ఆర్గనైజేషన్లో సిఓఓగా పనిచేస్తూ అంతకుముందు పైలట్గా వర్క్ చేసినటువంటి మన శరత్ చంద్ర గారు మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. చాలా అవర్స్ ఒక పైలట్గా జర్నీ చేసి ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఒక పైలట్ అవ్వటానికి కావలసిన విధి విధానాలు ఏంటో తెలియచేస్తూ చాలామందిని విద్యావంతులుగా అలాగే పైలట్లుగా కూడా తీర్చిదిద్దారు. ఆయన మనతో పాటు ఉండడం మనకి చాలా సంతోషం. అసలు పైలట్ అవ్వాలంటే ఏం చేయాలి అన్న క్వశ్చన్ నుండి ఆయన అడిగి మిగతా వివరాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ప్రైమ్ నైన్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. చాలా కూల్గా ఉన్నారు. పైలట్ అంటే అమ్మో ఎలా ఇంటర్వ్యూ చేయాలో ఏంటో అని అనుకున్నాం, కానీ చాలా చాలా కూల్గా ఉన్నారు. చెప్పండి, ఒక పైలట్ అవ్వటానికి మన ఏరో ఫాల్కన్స్ ఆర్గనైజేషన్ నుండి ఎలాంటి రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? అసలు ఎలా అవ్వాలి? పైలట్ అవ్వాలంటే ఎలాంటి గైడ్లైన్స్ తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మ్యామ్, పైలట్ ట్రైనింగ్ అవ్వాలి అంటే కంపల్సరీ +2 అయిపోయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years అబవ్ ఉండాలి. దాంతోపాటు వీళ్ళు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్తో ఉండాలి. అండ్ ఎంపీసీ ఉండాలి మ్యామ్. సో మ్యాథ్స్ అంటే బైపీసీ కానీ బైపీసీ వాళ్ళు కూడా చేయొచ్చు. NIOS అని ఒకటి ఉంది, NIOS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. సో ఇప్పుడు ఆర్ట్స్ కామర్స్గా చేస్తున్న పిల్లలందరూ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ లేని బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఆ NIOSతో రిజిస్టర్ అయిపోయి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత దే కెన్ కమ్ డౌన్ టు ద పైలట్ ట్రైనింగ్ అనమాట. ఇది బేసిక్ క్వాలిఫికేషన్ ఆఫ్. సేమ్ అదే రకంగా బీటెక్ అయిపోయి ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా కూడా సరే 18 years దాటి ఉండి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పైలట్ ట్రైనింగ్ చేయొచ్చు. ఓకే. సో శరత్చంద్ర గారు, మీరు కూడా ఒకప్పుడు పైలట్గా వర్క్ చేశారు. ఇప్పుడు అంటే క్లాసెస్ తీసుకుంటున్నారు. పైలట్గా చేస్తున్నప్పుడు మీరు ఎలాగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి మీరు ఏ స్టెప్స్ తీసుకున్నారు? బేసిక్ వచ్చేసి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో అయిపోయి ఇది +2 అయిపోయిన తర్వాత మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత మెడికల్స్ అనేవి ఉంటాయి. సో ఈ పైలట్ ట్రైనింగ్ మొత్తం కూడా వచ్చేసి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు మెడికల్స్ అని అంటారు. దీంట్లో వచ్చేసి Class 1 Class 2 మెడికల్స్ అంటారు. ఇవన్నీ కూడా DGCA అంటారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో నేను బాగున్నాను, మా తెలిసిన డాక్టర్ ఉంటాడు అని ట్రీట్మెంట్ చేసుకొని అని చూపిస్తే అలా వర్కౌట్ అవ్వదు. కంపల్సరీగా DGCA అప్రూవ్డ్ ఉన్న డాక్టర్స్ సర్టిఫికేషన్ ఉంటే తప్ప దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సెకండ్ స్టెప్. సో నెక్స్ట్ వచ్చేసి ఒకసారిగా మెడికల్ ఫిట్ ఉన్న తర్వాత తన అడ్మిషన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏంటి ఒక కంప్యూటర్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. DGCA వాళ్ళే జనరేట్ చేస్తారు. ఈ DGCA జనరేట్ చేసిన కంప్యూటర్ నెంబర్ మన లైఫ్ టైం వరకు ఉంటుంది. సో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 papers ఉంటాయి. సో మెట్, రెగ్స్, నావ్, టెక్నికల్, జనరల్, స్పెసిఫిక్ అండ్ RTR అంటారు. సో ఇప్పుడు మనకి ఏంటి ఓవరాల్గా 100కి 35-50% ఆఫ్ మార్క్స్. కానీ మా పైలట్స్కి ఏంటి ఖచ్చితంగా 100కి 70 మార్కులు వస్తేనే పాస్ అనమాట. చాలా ఎక్కువ కష్టపడాలి. చాలా కంపల్సరీ కష్టపడదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎంతో మంది ప్రాణాలతో మన కుటుంబాలు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఈ పేపర్స్ అయిపోయిన తర్వాత 200 hours ఆఫ్ ఫ్లయింగ్ చేయాలి. సో అదేంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. 152 కావచ్చు, 172 కావచ్చు, టెక్నామ్ కావచ్చు, పెద్దవి చిన్నవి అట్లా ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా చూస్ చేసుకుని అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏంటి ఎయిర్లైన్ ప్రిపరేషన్స్ అనే అవుతాయి. ఎయిర్లైన్ ఒకసారిగా మనకు CPL అంటారు, దీన్ని కమర్షియల్ పైలట్ లైసెన్స్ అని. అయిపోయిన తర్వాత వీళ్ళు ఎయిర్లైన్ జాబ్స్ వేకెన్సీస్ బట్టి అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. చాలా డిసిప్లిన్గా ఉండాలి. ఫస్ట్ మెడికల్ ఫిట్నెస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా మెడికల్ ఫిట్ ఉంటేనే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ పైలట్. ఓకే. సో పైలట్ కాకుండా గ్రౌండ్ కోర్సెస్కి సంబంధించి వచ్చేసరికి 30 days 45 days చాలు అని అంటారు. అది నిజమేనా? యాక్చువల్లీ గ్రౌండ్ కోర్స్ కాదు, ఇది గ్రౌండ్ క్లాసెస్ అని అంటారు. సో ఇప్పుడు మాకు ఇందాక చెప్పాను కదా 6 papers అనేవి
చాలా ఫేక్ అకాడమీస్ కానీ చాలామంది ఏం చెప్తారు, మేము కంపల్సరీగా 60 డేస్లోనే 2 మంత్స్లోనే పేపర్స్ అయిపోగొట్టేస్తాం పిల్లడిది. మ్యామ్ సింపుల్గా ఇప్పుడు మనకున్న లైక్ క్రైటీరియా వచ్చేసి జనరల్ పాస్ వచ్చేసి 50 మార్క్స్. సో ఎంతో సంవత్సరం అంతా చదువుకొని వచ్చిన వాడికి 50 మార్క్స్ కూడా రావట్లేదు. సేమ్ అదే రకంగా ఇంత పాస్ పర్సంటేజ్తో 70 మార్క్స్ ఉన్నది ఎలా 30 డేస్ 40 డేస్ 50 డేస్లో అవుతుంది? సో మినిమం టైం డ్యూరేషన్ వచ్చేసి ఖచ్చితంగా 6 to 8 మంత్స్ అనేది అవుతుంది. అది కూడా ఏంటి, ఒక పైలట్ అంటే ఒక ప్యాషన్ ఉంటే సరిపోదు మ్యామ్. దానికి తగ్గట్టు డిసిప్లిన్ పేషెన్సీ ఉంటేనే పైలట్ అవుతాడు. దానికి తగ్గట్టుగా హార్డ్ వర్క్ చేస్తేనే హీ కెన్ ఈజీలీ క్లియర్ ద పేపర్స్ కావచ్చు. సో ఎవరైతే బయట చెప్తున్న ఈ టైం డ్యూరేషన్ ఇవన్నీ కూడా ఫేక్, అలా అసలు అవ్వదు. అవును. సో ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. 100%. చాలా మంది ఎలా చెప్తారంటే మాది గ్యారంటీ, మేము ఇస్తాం ఎష్యూరెన్స్, ఒకవేళ పిల్లోడు కనుక 40-60 డేస్లో క్వాలిఫై కాకపోతే మీ డబ్బు వాపస్, ఇట్లా చాలా చాలా అలా అడ్వర్టైజ్మెంట్ చాలా చేస్తుంటారు మార్కెటింగ్ లో. చాలా చెప్తారు. ఇలాంటి వాళ్ళని మనం ఎలా పసిగట్టాలి అంటే, ఇలాంటి బ్రోకర్స్ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళని మనం ఎలా పసిగట్టాలి? యాక్చువల్లీ బ్రోకర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, మాకు తెలిసిన ఫ్లయింగ్ క్లబ్స్ ఉన్నాయి, మాకు తెలిసిన గ్రౌండ్ క్లాసెస్ సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి వచ్చే చిన్న కమిషన్ ఒక 50,000 కావచ్చు, 70,000, 50 to 1 lakh లోపల వచ్చే కమిషన్ బట్టి మాకు తెలిసిన ఇన్స్ట్రక్టర్సే ఉన్నారు కాబట్టి మీరు అక్కడికి వచ్చేసేయండి, మేము ఈజీగా మీకు గ్రౌండ్ క్లాసెస్ అయిపోతుంది. గ్రౌండ్ క్లాసెస్ అనేది ఓవరాల్గా డీజీసీఏ ఏం చేస్తుంది, సంవత్సరంలో 4 సార్లు మాత్రమే కండక్ట్ చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే డీజీసీఏ కండక్ట్ చేస్తుందో అప్పుడు మాత్రమే నువ్వు అప్లై చేయాలి. నువ్వు అప్లై చేయాలంటే కంప్యూటర్ నెంబర్ ఉండాలి. కంప్యూటర్ నెంబర్ ఉండి నువ్వు అప్లై చేసి నీకు 100కి 70 మార్కులు వస్తేనే నువ్వు పాస్. సో అలాంటిది కంపల్సరీగా నీ ఎఫర్ట్స్ లేకుండా ఏదో బ్రోకరో మీడియేటర్సో వీళ్ళు చెప్పి అక్కడ ఈజీగా నేను గ్రౌండ్ క్లాసెస్ అయిపోతుందంటే అసలు అది అవ్వదు. హైలీ ఇంపాసిబుల్ అది. ఓకే, సో అలాంటి వాటిని ఇలాగా మనం కనిపెట్టాలి. ఎగ్జాక్ట్లీ, ఈ స్టెప్స్ ఈ ఫాలో అయ్యి తెలిసి ఉంటే సరిపోతుంది. ఓకే, ఒక పైలట్ అవ్వాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అని అంటూ ఉంటారు. ఇలాంటి మనం ఇందాక మాట్లాడుకున్న మార్కెట్లో వచ్చే ఇలాంటి బ్రోకర్స్ వీళ్ళు కూడా ఇలాంటివే చెప్తూ ఉంటారు. ఆ పిల్లోడు అవుతాడో లేదో తెలియదు కానీ ఆ డబ్బులు వాపసు రావు. కొన్ని అయితే మధ్యలోనే ఎత్తేస్తారు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. పేరెంట్స్ లబోదిబ్బమంటారు, మళ్ళీ మనలాంటి న్యూస్ ఛానల్లోనే చూస్తూ ఉంటాము కొన్ని న్యూస్లు. సో యాక్చువల్గా పైలట్ అవ్వాలంటే ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మ్యామ్? చాలామంది ఇది ఇందాక చెప్పినట్టే మీడియేటర్స్ బ్రోకర్స్ వీళ్ళందరూ కూడా అంటారు 25 lakhs 35 lakhs 40 lakhsలో అయిపోతుంది, 30 ఇట్లా అని చెప్తుంటారు. లైక్ లాస్ట్ ఒక 2-3 years బ్యాక్ వన్ ఆఫ్ మై నోన్ పర్సన్, వీళ్ళు కూడా ఏంటి తక్కువలో అయిపోతుంది ఫ్లయింగ్ అండ్ మొత్తం పైలట్ ట్రైనింగ్ కూడా మనకు 35 లక్షల్లోనే 30 లక్షల్లోనే అయిపోతుంది అని చెప్పి ఫారెన్కి వెళ్ళడానికి అన్ని కూడా సెట్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు. ఫారెన్ అని కాదు, ఇండియాలో కూడా ఇలా కొన్ని అయ్యాయి. సో మొత్తం అన్ని పెట్టుకొని డబ్బులన్నీ సెట్ చేసుకొని కొంచెం ఇన్స్టాల్మెంట్స్ లాగా కట్టుకొని అంతా చూసి మొత్తానికి పిల్లోడు అక్కడికి వెళ్ళి చూస్తే ఈ బ్రోకర్ రిఫరెన్స్తో వెళ్ళారు కదా, ఇతను ఉన్నాడు కదా అని ఒక సేఫ్ గైడ్ లైన్స్ లాగా వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఫ్లయింగ్ క్లబ్బే లేదు. సో ఫ్లయింగ్ క్లబ్బే లేకుండా ఇక్కడ నుంచి ఏంటి డబ్బులు తీసేసుకొని స్టూడెంట్ దగ్గర ఈ స్టూడెంట్ని అబ్రాడ్కో లేకుంటే ఇండియాలో ఉన్న కొన్ని ప్లేసెస్కి పంపించేసి ఉండి అక్కడ నుంచి ఫోన్ చేసి అసలు ఇక్కడ అసలు ఫ్లయింగ్ క్లబ్బే లేదు, నీకు అసలు ఎవరిచ్చారు అనేది ఈ ప్యాటర్న్ ఎక్కువ శాతం బ్రోకర్స్ నుంచి కూడా అవుతుంది. సో మెజారిటీ 99.9% కంటే 100% చెప్తున్నాను, పైలట్ ట్రైనింగ్ అవ్వాలంటే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే ఫస్ట్ థింగ్ మనకు వచ్చే శాలరీస్ కూడా హైలోనే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి, ప్రతి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఓవరాల్గా ఫ్యూయల్ ఛార్జెస్ బట్టి ఫ్లయింగ్ ఛార్జెస్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఇండియాలో కావచ్చు ఫారెన్లో కావచ్చు వేరియేషన్స్ అనేవి ఉంటాయి. కానీ 100కి 100% మీరు ఒక పైలట్గా అవ్వాలంటే ఖచ్చితంగా 50 నుంచి 70 lakhs ఖచ్చితంగా అవుతుంది. 50 లక్షల నుంచి 70 లక్షల వరకు ఖచ్చితంగా అవుతుంది. అంతకంటే తక్కువ అవుతుందని ఎవరైనా చెప్పినా కూడా అది నమ్మకండి, అది అవ్వదు. ఓకే, అంటే అది అలా చెప్తున్నారు అంటే అది బోగస్. 100% మ్యామ్. ఓకే, ఇప్పుడు శరచంద్ర గారు మీరు ఒక పైలట్గా వర్క్ చేశారు కదా, మీరు చేసినప్పుడు ఇలాంటివి మీకు కూడా ఎదురయ్యే ఉంటాయి కదా చాలా. సో మీరు అప్పుడు ఎలాగా వాటిని రికగ్నైజ్ చేసి చేశారు? సో యాక్చువల్లీ ఏంటంటే మ్యామ్, మా ఇంట్లో కానీ మా వంశం మొత్తంలో ఎవరు పైలట్స్ లేరు. ఓకే, సో నేను ఊర్లోనే లేరని చెప్పొచ్చా? నిండొచ్చు. సో మా వంశం మొత్తంలో అసలు పైలట్ అనేది లేదు. సో నేను ఇది +2 అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేషన్ చేసుకుంటూ వస్తుంటే పైలట్ అవ్వాలి అని ఒక ఇంటెన్షన్తో కొన్ని ఫ్లయింగ్ క్లబ్స్తో కొంతమంది సీనియర్ పైలట్స్తో అట్లా తెలిసి ఉండి మాట్లాడుకుంటే వాళ్ళందరూ గైడ్లైన్స్లో ఒక ప్రాపర్ గైడ్లైన్స్లో వెళ్ళి సెటిల్ డౌన్ అయ్యాను.
చాలా మంది కూడా ఏం చెప్పారు, ఏం కాదు ఇదంతా ఎందుకు, మేము పంపిస్తానులేండి, అక్కడ ఫ్లయింగ్ చేయాలి ఇక్కడ ఫ్లయింగ్ మేము చెప్తాము, మాకు తెలిసిన సారే ఉంటారు అక్కడ, నీకు ఈజీగా ఫ్లయింగ్ అయిపోతుంది, ఒక 1 year లోపల అయిపోతుంది, ఇవన్నీ చెప్పారు. సో అలా చెప్పి ఉన్న వాళ్ళు, నేనేమో ఒకటేంటి, అసలు మనకి దీని గురించి నాలెడ్జ్ తెలియదు, ఇంట్లో వాళ్ళు చెప్పడానికి లేరు. సో తెలిసి ఉన్న వాళ్ళతో గైడ్లైన్స్లో ఉండి ఆల్రెడీ తెలిసి ఉన్న పైలట్స్తో ఉన్న, సో ఒక అకాడమీస్ అలా వెళ్ళి చెక్ చేసుకొని అక్కడ ఆల్రెడీ పైలట్గా వర్క్ చేస్తున్న సార్లతో వాళ్ళ గైడ్లైన్స్లో వెళ్ళి, దేవుడి దేవాళ్ళు అయితే నేనేం మోసపోలేదు. ఓవరాల్గా ఐ జస్ట్ బికమ్ లైక్ ఎ పైలట్. సో మీరు పైలట్ అవడానికి కూడా అంతే ఖర్చు పెట్టారా ఇందాక మీరు చెప్పినట్టు? అంతే మ్యామ్, 50-70 లక్షలు క్లోజ్ టు దట్. ఓకే, అంటే అప్పటికి ఇప్పుడు కొంచెం వేరియేషన్స్ అయినాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ పైలట్ కోర్సు చేస్తున్నప్పుడు మీరు ఖర్చు చేసే దాన్ని బట్టి కూడా డిసైడ్ చేస్తారా డొమెస్టిక్ ఆర్ ఎల్స్ ఇంటర్నేషనల్ అని? అట్లని అలా ఏం లేదు, మన లైక్ మన లైసెన్సెస్ వచ్చిన తర్వాత దాని డిఫరెన్షియేషన్ అవుతుంది. ఓకే, సో యాక్చువల్గా మీరు చెప్పారు ఈ చాలా విషయాలు చెప్తూ ఉన్నారు మాట్లాడుతున్నప్పుడు. నాకు ఒక డౌట్ ఏంటంటే, అన్నిట్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసినాయి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద MBBS డాక్టర్స్, మీ పైలట్ వరకు ఆన్లైన్స్ వచ్చేసినాయి. సో అది ఆన్లైన్ అయితే బెటరా, ఆఫ్లైన్ అయితే బెటరా? మ్యామ్ నేనైతే నా సజెషన్ అన్నట్టుగా, అసలు ఆన్లైన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, మనకు బేసిక్గా కోవిడ్ ఆ టైంలో నుంచి అప్పుడే మార్కెట్లోకి ఏంటి ఆన్లైన్ క్లాసెస్ చెప్పడము, ఎగ్జాక్ట్లీ. సో అంతకుముందు అంతా కూడా ఆన్లైన్ అసలు ఎవరైనా విన్నారా? ఎక్కువ శాతం వీడిని. సో మనం చదువుకొని ఉండే టైంలో ఎప్పుడు కూడా ఒకటే ఏంటిది, గురువు లేనిది విద్య అది ఎందుకు పనికిరాదు. సో ఎంతమంది ఎంత బాగా చెప్పినా కూడా కంపల్సరీ వాట్ వీ ప్రిఫర్ ఈస్, ఇప్పుడు ఓటీటీలో ఎంత సినిమాలు చూసినా కూడా థియేటర్కి వెళ్ళి చూసేదే ఒకటి. సేమ్ అదే రకంగా మనకి ఎంత సీరియస్నెస్ ఉందా లేదా అనేది మన క్లాస్ రూమ్లో వచ్చి మన కొలీగ్స్ ఆర్ఎల్స్ మన స్టూడెంట్స్ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మనతో పాటు సేమ్ ఈక్వల్ సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళతో ఉంటేనే కదా మనకంటూ ఒక అట్లీస్ట్ ఒక ప్యాషన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంట్రెస్ట్ అయినా వస్తుంది. నేను ఇంట్లో ఉండి అమ్మ కూరగాయలు చెప్తూ అవి చేసుకుంటూ ఇది చేసుకుంటూ చదువుకుంటున్నా, ఆన్లైన్ అంతా బఫర్ అవ్వకుంటూ అలా ఉంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. 100% అండ్ అలానే నేను ఆన్లైన్లోనే చూసి చాలా మంది మేము నేర్చుకోలేదా చేయలేదా అని ఎలా కూడా ఉంది, డిబేట్ లాగా అనుకుంటే ఎనీథింగ్, బట్ వీ ప్రిఫర్ ఓన్లీ ఆఫ్లైన్, దట్స్ ఇట్. ఓకే, అంటే మన ఏరో ఫాల్కన్స్ కంపల్సరీ ఆఫ్లైన్. యాక్చువల్లీ మెజారిటీ ఇందాక చెప్పినట్టే గురువు లేనిది ఇట్ డజంట్ వర్క్ అనేది సాధ్యం కాదు. అవును, పైగా పర్సన్ కి మీరు చెక్ చేస్తూ ఉంటారంట, స్కోరు ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు 100%. సేమ్ మనది ఇప్పుడు వాళ్ళు పైలట్ అయ్యే ముందు వాళ్ళ స్కూల్లో ఎలా అయితే ఉందో సేమ్ టు సేమ్ సిమిలర్ లైక్ ఏ స్కూల్. ఓకే, సో మన దగ్గర మొత్తం అంతా కూడా సేమ్ చేపను తోమినట్టు తోమి వాడిని పైలట్ చేసి పంపించాలి. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, కొంచెం బాగా ప్రిపేర్ చేస్తాము, అలాగే స్టూడెంట్ మెరిట్ కూడా అవుతాడు అది ఇదని చెప్తున్నారు. అంటే మీరు చదువుకునే రోజుల్లో మీరు మెరిట్ స్టూడెంట్ గానే ఉండేవాళ్ళ? అంత అంటే అని కాదు, నా డౌట్ ఏంటంటే పేరెంట్స్ మీ మీద అంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీలో ఏదో సంథింగ్ స్పెషల్ అనేది ఉంటేనే అంత ఖర్చు చేయడానికి ఫస్ట్ వస్తారు. లేదంటే ముందు ఇక్కడ చదివే సరిగ్గా చావట్లేదు, ఎవడరా అంత పెట్టేది అని కూడా ఆలోచిస్తారు పేరెంట్స్. అంటే మీరు బాగా చదువుకునే వల్ల? నేను యాక్చువల్లీ చూస్తే అంత టాపర్ నేను కాదు, లైక్ అబోవ్ యావరేజ్, లైక్ 70 సంథింగ్ లైక్ దట్. 70% అయితే బేసిక్ ఉండేవాడిని స్టూడెంట్. అలానే 50%లో ఉన్నవాడు పైలట్ అవ్వడానికి కాదు, ఏదైనా సరే మనం చెయ్యాలి అనుకుంటే ఒక ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉండి కంపల్సరీగా చేయగలుగుతాను అనుకుంటే అండ్ ఒక మంచి టీమ్ పీపుల్ సపోర్ట్ ఉంటే 100% ఎవ్రీబడి కెన్ బికమ్. ఓకే, రైట్. ఇప్పుడు మన ఏరో ఫాల్కన్స్ దగ్గరికి వచ్చేసరికి ఫీజ్ స్ట్రక్చర్ గురించి ఇందాక చెప్పారు. ఒక పైలట్కి మీరు తీసుకునే ఫీజు ఎంత ఛార్జ్ చేస్తారో చెప్పారు. అయితే ఈ ప్యాకేజ్తో పాటు మిగతా గ్రౌండ్ స్టాఫ్ కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. వీటన్నిటికి ప్యాకేజ్లు సపరేట్ ఉంటాయి. వీటిలో ఇంకేమన్నా ఇంక్లూడ్ చేస్తారా? లేదు మ్యామ్, ఏదైతే మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రైనింగ్ డిపార్ట్మెంట్స్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్ డిపార్ట్మెంట్, ఇప్పుడు పైలట్ ట్రైనింగ్కి ఏదైతే ఫీ స్ట్రక్చర్స్ చెప్పామో కంపల్సరీ ఆ ఫీ స్ట్రక్చర్ తప్ప దానికి మించి ₹1 కూడా ఎక్స్ట్రా ఎక్కడ కూడా తీసుకోం. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇంకా అంతెందుకు, వీ ఈవెన్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆల్సో. సో ఇప్పుడు అసలు పిల్లలు అసలు చదువుకోలేరు కానీ బాగా చదువుతున్నాడు, పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఆర్ఫన్స్ అలా ఉంటే వీ ఈజీలీ గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్. మేము చాలా మందికి ఇచ్చాం. చారిటీ కూడా చేస్తాం. యా, వీ డూ దట్ 100%.